ఇంట్లో పెళ్లి పనులైతే జరుగుతూ ఉంటాయి. ఇక సూర్య అయితే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతూ పెళ్లి గురించి ఇలా అంటూ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో సునంద అయితే కారులో వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక సునందని చూసి అక్కడ ఉన్న సూర్య వాళ్ళ అన్నయ్య అయితే సూర్య ఎవరో వచ్చినట్టుగా ఉన్నారు, పద వెళ్ళి చూద్దామని చెప్పి అంటూ ఉంటాడు. అది చూసి సూర్య అయితే ఆవిడ ఎవరో కాదు, మన జీవనకి కాబోయే అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని హో పద పలకరిద్దామని చెప్పి సునంద గారు బాగున్నారా, రండి నమస్కారం అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సునంద అయితే నమస్కారం లాయర్ సూర్య గారు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సూర్య అయితే మనం ఇప్పుడు కాబోయే బంధువులం కదా, మరి అంత రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదు, సూర్య అని పిలవండి చాలు అని చెప్పి అంటుంది. మీకు అంత రెస్పెక్ట్ ఉన్న వాళ్ళే అయితే మేము పిలవగానే మీ కూతుర్ని మా ఇంటికి తీసుకురావాలి, కానీ మీరు తీసుకురాలేదు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సూర్య వాళ్ళ అన్నయ్య అయితే ఇప్పుడు ఎలాగో మీకు కాబోయే కోడలే కదా, ఇక మీద మీ కోడలు మీ ఇంట్లోనే ఉంటుందిలేండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న జీవన అలాగే ఆదిత్య వాళ్ళ ఫ్లెక్సీలో ఉన్న ఫోటోలు చూసి మీ కూతురుని నేను ఇదే మొదటిసారిగా చూడటం అని చెప్పి అంటుంది. అవును లోపలికి రండి, మా అమ్మాయిని పరిచయం చేస్తాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా పరిచయం చేయడానికి అయితే సునందని సూర్య లోపలికి తీసుకువెళ్తాడు. ఇక సునంద అయితే లోపలికి వెళ్తూ పెళ్లి ఏర్పాట్లన్నీ బాగానే చేస్తున్నట్టుగా ఉన్నారు అని చెప్పి ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సూర్య అలాగే వాళ్ళ అన్నయ్య అయితే అవునండి బాగానే చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటారు. అలా వాళ్ళైతే మాట్లాడుకుంటూ సునందని అయితే సూర్య లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పరిచయం చేయాలని సునందని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక సునంద అయితే నేను నా కోడల్ని చూసేసి వెళ్తాను అని చెప్పి లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.